డాక్టర్, ఇంట్లో వాళ్ళకి క్యాన్సర్ ఉందని ఎప్పుడు భయపడి మీ దగ్గర తీసుకురావాలి? కరెక్ట్, మంచి క్వశ్చన్. సో మనం యూజువల్గా 7 క్వశ్చన్స్ ని ఆలోచించుకుంటూ ఉండాలి ఎప్పుడైనా పెద్దవాళ్ళలో. ఒకటి, ఆల్టర్డ్ బవల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. మోషన్ లో కానీ యూరిన్ లో కానీ ఏమన్నా తేడా జరుగుతుందా, ఎక్కువసార్లు వెళ్తున్నారా, రక్తం అవుతుందా, జిగటగా అవుతుందా, వీటిలో ఏం తేడా ఉన్నా పసిగట్టాలి. 2, ఎక్కడన్నా స్కిన్ పైన వచ్చిన అల్సర్ మెల్లమెల్లగా పెద్దగా అవుతుంది, రొమ్ములో అవనివ్వండి, చర్మం పైన అవనివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి. 3, ఎక్కడన్నా ఒక కొత్త పుట్టుమచ్చలాగా వచ్చి అది పెరుగుతూనే ఉంది, కొత్తవి వస్తూ ఉన్నాయి అన్నప్పుడు డౌట్ పడాలి. 4, అన్నవాహికలో తినడంలో ఇబ్బంది, ఇడ్లీ అన్నం తినలేకపోతున్నాను, నీళ్లు మాటికి దిగుతున్నాయి, ఏమోలే మామూలే అనుకుని మా అమ్మగారు అలా గడిపేస్తూ ఉంటారు సంవత్సరాలు. నో, అది కూడా టెస్ట్ చేయించుకోండి. వాయిస్ చేంజ్, కొత్తగా వచ్చే వాయిస్ చేంజ్ ఎప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. అలాగే 6వది, గడ్డ ఎక్కడన్నా తడితే తెలుస్తుంది అన్నది. రొమ్ములో గడ్డ ఎప్పటి నుంచో ఉందిలే, అది అంతేలే, నొప్పి లేదన్నారు కదా, నొప్పి ఉన్నా లేకపోయినా గడ్డ తట్టింది అంటే బయటికి రండి, చెప్పుకోండి. 7వది, ఎక్కడన్నా బ్లీడింగ్ కానీ డిశ్చార్జ్ కానీ, మోషన్ ద్వారంలో కానివ్వండి, నిప్పుల నుంచి కానివ్వండి, మెన్స్ట్రల్ డిశ్చార్జ్ ఏదన్నా మామూలు కన్నా ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు కానివ్వండి, ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంటే దయచేసి చెక్ చేయించండి. త్వరగా బయటకు వస్తే త్వరగా తక్కువ స్టేజ్లో డయాగ్నోస్ అవుతాం, ఈజీగా ట్రీట్మెంట్తో తక్కువ ఖర్చులోనూ బయటపడతాం. అర్థమైంది?